నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్లి పటాస్ న్యూస్ షురు చేసుకుందాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. పండుగ లెక్కనే షురువైంది ప్రజాపాలన కార్యం. గడువు ఇంకా పెంచాలి అంటుర్రు ఎగస్ పార్టీలు. ఫ్రీ బస్ పథకంతో పొట్టు లొల్లులు. కండక్టర్నే కాటు వడగొట్టిర్రు బస్ ఎక్కిన ఆడోళ్లు. ఆధార్ ఈ కేవైసీకి పడుతుంది పొంటెల టైము. లైన్ల చెప్పులిడ్చి కాపుగాస్తుర్రు పబ్లిక్. పోలీసులకు దొరికిండు మోస్ట్ వాంటెడ్ దొంగోడు. బుక్కుల లెక్కలు రాసుకునుడే విని స్పెషాలిటీ. కన్నడలనే ఉండాలన్నట దుకాణాల బోర్డులు. 60% సాలన్నందుకు చేస్తుర్రు లొల్లులు. ప్రజాపాలన అంటే అట్లిట్లా శుక్రవారం సంది ప్రజాపాలన షురువైంది తెలంగాణలో. 5 గ్యారంటీలకు దరఖాస్తులు తీసుకోనీకే ప్రభుత్వమే పబ్లిక్ దగ్గరికి కదిలొచ్చింది. ఊరూరా వాడవాడల మీటింగ్లు జోరుగా నడిచినాయి. పనులన్నీ పక్కకు పెట్టి దరఖాస్తులు నింపనీకే పోటీ పడ్డారు పబ్లిక్. ఇక చిట్ట శివాంట రోజు కాబట్టి కొన్ని దిక్కుల లీడర్లే స్వయంగా దరఖాస్తులు తీసుకుర్రు. పాన్రి ఎట్లెట్లా నడిచిందో చూసేద్దాం. ఇన్నొద్దులు అధికారులతోటి ఏ అక్కర ఉన్నా సర్కార్ ఆఫీసుల పొంటి చెప్పులు అరగ తిరిగేటోళ్ళు పబ్లిక్. కానీ ఇప్పుడు అట్లా కాదు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పినట్టే ప్రజాపాలన తెచ్చింది. శుక్రవారం సంది జోరుగా షురువైంది 5 గ్యారంటీలకు దరఖాస్తులు పెట్టుడు కార్యం. ప్రజల దగ్గర దరఖాస్తులు తీసుకోనికే అధికారులే స్వయంగా జనాల నడుమకు కదిలిపోయిర్రు. పబ్లిక్ కూడా సందుగల పెట్టుకున్న ఆధార్ కారెట్లు, ఓటర్ కారెట్లు, బ్యాంక్ పుస్తకాలు అన్ని పట్టుకుని కదిలిర్రు మీటింగ్లకు. జాతర సాగినట్టే సాగింది. ఓ కాడ దరఖాస్తులు ఇయ్యనీకే పొట్టు తరలొచ్చిర్రు పబ్లిక్. గంటల కామనంగా లైన్ల నిల్చొని అధికారులకు దరఖాస్తులు అప్పచెప్పి పోయిర్రు. వేరే ఏ పని పెట్టుకోలే శుక్రవారం పబ్లిక్. కడమ పనులన్నీ ఇడిచిపెట్టి పనివడ మీటింగ్లకు పోయి దరఖాస్తులు ఇచ్చే పని ముంగటేసుకుర్రు. రేషన్ కావాలన్నా, ఉచిత కరెంట్ కావాలన్నా, ఉండనీకే ఇల్లు కట్టుకోవాలన్నా, పింఛను గించను ఏది కావాలంటే దానికి టిక్కులు పెట్టి దరఖాస్తు కాయిదాలు అధికారులకు నింపించిర్రు. కార్యం షురు అవ్వుడు గిదే శివాంట కాబట్టి శానా దిక్కుల లోకల్ ఎమ్మెల్యేలే పోయిర్రు దరఖాస్తులు తీసుకోనీకే. పోయిన కడల్లా లీడర్లే కార్యం మొదలు పెట్టి దరఖాస్తులు తీసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చిర్రు. ఇక ఏదో ప్రజాపాలన పెట్టినం అన్నట్టు కాకుండా అభయహస్తం పథకం అందరికీ అందేటట్టు చూడాలని అధికారులకు మరీ చెప్పిర్రు లీడర్లు. అయితే కార్యం అన్నాక గడబిడ లేకుండా ఉంటదా? ఉండదు కదా. అట్లా ఆడాడ గడబిడలు గట్టిగానే నడిచినాయి. దరఖాస్తు కాయిదాలు అందుబాటులో ఉంచలేదని ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ గట్టిగానే కోపం చేసిండు. అంతేకాదు ఈ వారం దినాలే ఏడ సరిపోతుంది, ఇంకో గడువు పెంచాలని కూడా కోరిండు సారు. ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు. చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? 8 డేస్లో ఈ పని అయ్యేది లేదు. కనీసం 1 నెల ఈ కార్యక్రమం పెట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్క సెంటర్లో 2 నుంచి 3 వేల ఫామ్లు పెట్టాలి. ఎవరైనా వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక 10 మంది ఆఫీసర్లు ఉండాలి. ఏ సెంటర్లో ఎవరు కూడా లేరు. ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టాలి. మంచి ముచ్చటే కదా అన్నట్టు దరఖాస్తు కాయిదాల కోసం ఎవ్వళ్ళు తిప్పల పడేదేం లేదు. పైసలు పోసుకునే సమస్య అంతకంటే లేదు. ఎందుకంటే కౌంటర్ల కాడనే దరఖాస్తు కాయిదాలు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు చేసిర్రు. మొత్తానికి మాట రావద్దు, మాట పోవద్దని ఏర్పాట్లు గట్టిగానే చేసిర్రు సర్కారోళ్ళు. ఆడోళ్లకు, మొగోళ్లకు, దివ్యాంగులకు వేర్వేరు కౌంటర్లు పెట్టి తిప్పల లేకుండా అరుసుకుంటుర్రు. ఏమైనా చిన్న లొల్లులు తప్ప మొదటి రోజు దరఖాస్తుల కార్యం అంతా సవ్యంగానే నడిచింది. మరి సర్కార్ పెట్టిన ఈ వారం దినాలు సరిపోతాయా, లేదంటే ఎగస్ పార్టీలు కోరుతున్నట్టు గడువు పెంచాల్సి వస్తుందా అన్నదే చూడాలిగా. నా జిందగీ నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్లు చేస్తా, నా సినిమా నా ఇష్టం, నచ్చితే చూడుర్రి లేకపోతే సావుర్రి. ఇగో గిట్లా ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది ఇంకో దారి అన్నట్టే చేస్తాడు. సుయమంటే నాకో బూరే అన్నట్టే ప్రతి దాని మీద సినిమాలు తీస్తుంటాడు. బయట అయ్యేటి రాజకీయాలని సినిమా లెక్కన తీసి పబ్లిక్ చూపెడతాడు. అగో అట్లనే ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద సినిమా తీసిండట. గా సినిమా ముచ్చట ఎక్కడ దాకా వచ్చిందో ఆసుకొని వద్దాం పారి. సుయ్యం అంటే నాకో బూరే అన్నట్టు యాడ చేసిన ముచ్చటైనా
నాదే అన్నట్టు దూరుతాడు సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారు. అట్ట దూరి ఊకుంటాడా అంటే అది లేదు. కాలొక్కడే పెడతాడు, చెయ్యి ఒక్కడే పెడతాడు అనుకుంటే మొత్తం తలకాయే పెడతాడు. పంచాదిని ముందటేసి దాని మీదనే సినిమాలు కూడా తీస్తుంటాడు. గాలికి పోయేటి కంపను ఈపికి తగిలించుకున్నట్టే చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఏంది ఎప్పుడు ఆయన చేసే పని అంతా గట్టినే ఉంటది. అట్టనే ఇప్పుడు ఏపీలో రాజకీయం మీద తీసిన వ్యూహం సినిమాతోని లొల్లి బొబ్బ అవుతుంది ఇప్పుడు ఏపీలో. ఇప్పటికే ఏపీలో బంక పార్టీ వాళ్లకు, సైకిల్ పార్టీ, గిలాస పార్టీ వాళ్లకు నడుమ పచ్చి కట్టేస్తే బగ్గు అన్నట్టే అవుతుంటే రామ్ గోపాల్ వర్మ తీసేటి వ్యూహం సినిమాతోని మండేటి కొలివిలో కిల్సనాయలు పోసినట్టే అవుతుంది ఇప్పుడు. ఇప్పటికే వ్యూహం సినిమా ట్రైలర్లు బయటికి ఇడిచిపెట్టి ఏపీ రాజకీయంలో మంటలు పెట్టినట్టు చేసింది చాలదని ఇప్పుడు సినిమానే బయటికి విడుదల చేసేందుకు తయారైతుండట. ఇప్పుడు గాముచ్చడం మీదనే పొట్టు అవుతుంది లొల్లి ఏపీలా. సినిమాని ఇడవద్దు, సినిమాని బయటికి విడుదల చేయొద్దని తెలుగు తమ్ముళ్ళు కోర్టుకు కూడా పోయిరు. అయినా తగ్గేదేలే అన్నట్టు ఆర్జీవీ సారు ఆయన తరీకల ఆయన సినిమాని విడుదల చేసేందుకు తయారైతున్నాడు. ఇప్పటికే వ్యూహం సినిమా ట్రైలర్ల చంద్రాలు సారుకు, అల్ల కొడుకు లోకేశం సారుకు, గిలాస పార్టీ పెప్ప పవనాలు సారుకు ఆర్జీవీ సారు గట్టిగానే సురకలు పెట్టిండు. జగనాలు సార్లు మీదికి లేపిండు అని పబ్లిక్ అనుకుంటుంటే ఇప్పుడు ఇది చాలదన్నట్టు ట్రైలర్ కాకుండా ఏకంగా సినిమానే ఇడిచిపెట్టేందుకు తయారైతుండట. గాముచ్చడం మీదనే తెలుగు తమ్ముళ్ళంతా గరం అయి గజ్జలు కట్టుకుని గజం ఎగిరినట్టే చేస్తున్నారు ఆర్జీవీ సార్ మీదికి. అంతేకాదు అప్పట్లో జగనాలు సారు పాదయాత్ర చేసిన కాంచి మొన్న అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసు దానక అన్ని ఉన్నాయి అంటున్నారు సినిమాల. నడమ పవనాలు సార్లు చిన్నబాబు లోకేశం బాబును కూడా చూపెట్టుకుంటా వాళ్లకు ఆయన తారీఖల సురికలు పెట్టినట్టు కూడా ఉన్నాయట సీన్లు. అందుకనే ఇట్ట తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు సినిమాని ఇడవద్దంటే ఇడవద్దన్నట్టే పట్టుబడుతున్నారట. మరి చూడాలేక సినిమా ముచ్చట ఏమైతుంది ఏంది అనేది గాని వ్యూహం సినిమా ట్రైలర్ కంటే ఏపీ రాజకీయాల మీద వర్మ సారు పెట్టిన కుంపటే గట్టిగా మండుతున్నట్టుంది పోండ్రి. ఈ ఉచిత బస్ పథకం పాడవాడ ఏ లొల్లులు చల్లకుండా కొద్ది లొల్లులు అయితే లేవు. ఇన్నొద్దులు మొగోళ్ళే అనుకుంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఆడవాళ్ళు కూడా బస్సులో ఏలాడుకుంటా పోతుర్రు. వద్దంటే ఇంటుర్రా అస్సలు ఇంటలేరు. కండక్టర్లనే కాటు పడగొడుతుర్రు. పొట్టు అవుతున్నాయి లొల్లులు. ఇంకో పక్కనేమో గిరాకీ తగ్గుట్లా ఆటో డ్రైవర్లు కూడా గట్టినే కోపం చేస్తుర్రు. లొల్లులు అంగళ్ళు ఎట్లా నడుస్తున్నాయో చూడుర్రి. ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం ఏందో గానీ లేని జగడాలు మోపైతున్నాయి. లొల్లులు కొట్లాటలు పంచాదులు చిన్నగా అయితే లేవు. ఎక్కడ చూసినా రచ్చ రంబోలా నడుస్తున్నది. ఇగో బస్ ఎక్కిన ఆడోళ్ళంతా కలిసి ఓ ఆడ కండక్టర్ నే ఆగం పట్టించిర్రు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల. అగ చూడుర్రి ఎట్లా శోకం గట్టి ఏడుస్తున్నదో పాపం కండక్టర్ అక్క. మరి ఏం చేసుడు, ఇటెటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఆడోళ్ళ పనితనం గట్లున్నది. ఇంతకు ఏమైందనంటే భద్రాచలం డిపోకు చెందిన పల్లె వెలుగు బస్ కండక్టర్ అట గీ అక్క డ్యూటీ చేస్తున్న బస్సులో పొట్టు ఎక్కిర్రట ఆడోళ్ళంతా. వెనక ముంగట డోర్ల కాడ సందు లేకుండా నిల్చున్నారట. అందుకే చూడబుద్దిగాక అయ్యో గట్ల నిల్చుంటారా లోపటికి రావాలే అని కోరిందట. గంతే మేం లోపటికొస్తాం నువ్వు బయటికి అన్నట్టే అవతలకి నూకేసిర్రు పాపం అక్కను. ఎట్లున్నా చూడు రిగ్గండం సల్లగుండా. ఇంకా అంతటితోటి ఆగిర్రా అంటే లే నోటికొచ్చిన బండ బూతులు తిట్టిర్రట. అందుకే గింత శోకం ఎల్లదీసింది పాపం కండక్టర్ అక్క. ఎంత ఘోరంగా దానుల్లా. ఇక ఆడోళ్ళ ముచ్చట్లు ఇట్లుంటే బస్సుల సీట్ దొరకని మొగోళ్ళది ఇంకో గోస. సీట్ల కోసం షిరుపురులాడుతుర్రు. మరి ఏం చేస్తారు పాపం. పైసలు పెట్టి టికెట్లు తీసుకున్నా సీట్లు దొరికి పాడుపడతలేవు. ముంగటి సీట్ల మొదలు పెడితే ఆఖరి సీట్ దాకా అంతా ఆడోళ్లే కూసుంటుర్రు. అందుకే మొగోళ్లకు హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి వచ్చింది. అగో చూడుర్రి. సీటు దొరకలేదనేనట గిల్లొల్లి. ఒక ఆయన బస్సు కింద పడ్డాడు. బస్సునే వలగొడతా అని ఇంకొక ఆయన పటపట పండ్లు కొరుక్కుంటా తిరుగుతున్నాడు. వేమ్లవాడ పట్నంలో నట గిల్లొల్లి. ఫ్రీ బస్సు పథకమేమో గాని శీతం పడతలేదు ఎవరికి కూడా. ఇప్పటికే ఆటో వాళ్ళు మంటరం అంటుర్రు ఆర్టీసీ మీద. సందు దొరికితే చాలు కొట్లాటకు కూడా ఎన్కాడతలేరు. కొత్తగూడెం డిపోలో అట్లే అయ్యింది బేస్తారం. ఆటో స్టాండ్ కాడ నిల్చున్నోళ్ళంతా బస్సు వచ్చుడుతోనే బుర్రుమని పోయి బస్సు ఎక్కిర్రట. గంతే ఆటో డ్రైవర్లకు సుర్రుమని కాలింది. కాలితే కాలింది గాని బస్ డ్రైవర్ ఏం చేస్తాడు పాపం. ఆయనను పట్టుకొని కొట్టిర్రు. కండక్టరు బస్సులో ఉన్న జనాలు ఎంత వద్దన్నా ఇనలేదట. అట్లిట్లన ముచ్చట స్టేషన్ దాకా పోయింది. ఇక ఆర్టీసీ వాళ్ళ మీద చేతులు పడితే సజ్జనార్ సార్ ఊకుంటాడా? మస్తు సీరియస్ అయ్యిండు. ఈసొంటి సహించే ముచ్చటే లేదన్నాడు. ఇటు ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టిన ఆటో డ్రైవర్లకు, అటు కండక్టర్ ను బస్సులకెళ్లి దించిన ఆడోళ్లకు గట్టి వార్నింగే ఇచ్చిండు. మొత్తానికి ఫ్రీ బస్
పథకంతో కొత్త కొత్త తిప్పలు పుట్టుకొస్తున్నాయి. లొల్లులు కొట్లాటలు గట్టిగా అవుతున్నాయి. మరి ఇప్పుడే ఇట్లుంటే పోను పోను ఇంకెట్లుంటదో ఏమో, మరి చూసుకుంటా పోవాలే. షేయ్ పార్టీ సర్కారోళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలన్నిటికంటే 500లకు గ్యాస్ కుండ పథకం మీదనే పబ్లిక్ అందరి మనసున్నది తెలంగాణలో. 500లకు గ్యాస్ కుండ ఇయ్యాలంటే మీ సేవా సెంటర్ల కాడ ఈ కేవైసీ చేయించుకోవాలని పబ్లిక్ అంతా మీ సేవా సెంటర్ల బట పట్టిర్రు. పొద్దంతా నిలబడ్డా అలా లైన్ వస్తలేదు, ఇటు నిలబడేతందుకేమో వశపడతలేదు. అందుకనే పబ్లిక్ చూడుర్రి ఏం చేస్తుర్రు. క్యూ లైన్లలో చెప్పుల కావాలి మనుషులు. మీ సేవ సెంటర్ల కాడ ఆధార్ కార్డుల లింకు అదే ఈ కేవైసీ కొరకని పబ్లిక్ లైన్లలో పెట్టిన చెప్పులు గీయన్ని. నిర్మల్ జిల్లాలో ఉన్న బైంసా పట్టణంలో అయినా ఈ చంద్రం ఇది. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే 500లకు గ్యాస్ కుండలు కావాలంటే ఈ కేవైసీ చేపించుకోవాలనేది ముచ్చట వినపడుతుండే కదా బయట. అందుకనే ఈ కేవైసీ కొరకని ఇగో ఇట్ట పొదటిలి 5ంటికించే లైన్లలో నిలబడుతున్నారు పబ్లిక్. మొదట నిలబడి కాళ్ళు గుంజుతున్నాయో లేకుంటే నీళ్లకో నిప్పులకో అసుంటా పోతే మళ్ళొచ్చేటాళ్లకు ముందటున్నోళ్ళు కాస్త వెనక పడుతున్నాం అనుకున్నారో ఏమో తెలియదు గాని లైన్లలో మనుషులకు బదులు వాళ్ళ కాళ్ళకి వేసుకునేటి చెప్పుల్ని పెట్టిరు. అగ చూడు ఎట్టుందో కథ. ఆధార్ సెంటర్లు నడిపించేటోళ్ళు రాక ముంగట్నే, దుకాణం సెంటర్ ఇంకా తీయక ముంగట్నే గడ్డలు కట్టేటి చల్లడి ఈగంలో ఇగో ఇట్ట పొద్దుగాల 5ంటికించే బారులు కడుతున్నారు. ఆధార్ కార్డు లింక్ చేపించుకోకుంటే సర్కారు ఇచ్చేటి 6 గ్యారంటీ పథకాలు అందవని అవుతున్న పుకారుతో ఇగో ఇట్టగా పడుతున్నారు అట. అట్టొచ్చేటి పబ్లిక్ ను ఆగబడ్డలేక తవ్వగడ్డంగా నిలబడి పోలీసు వాళ్ళు పడుతున్న తిప్పలు చిన్నగా లేవు. ఇక మీ సేవా సెంటర్ల కాడికి వచ్చేటి పబ్లిక్ కు టోకెన్లు ఇచ్చేటోళ్ళ లెక్కనే పోలీసు వాళ్ళు వనికొస్తున్నారు అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి ఏ తల మాస్టర్డు లేపిండో ఈ పుకారు ఏమో గాని ఇగో ఇట్ట ఈగం పెట్టేటి సరిలా మబ్బులనే లేచి వణుక్కుంటా గరం కోట్లు వేసుకొని చెవులకు సల్లగాలి పోకుండా నెత్తులకు చల్ల బట్టలు కట్టుకొని తెల్లారి తలకే లైన్లలో నిలబడుతున్నారు పబ్లిక్. ఏదన్నా గాని ఏది గాని ఇగో ఇట్ట చెప్పుల్ని లైన్లలో పెట్టుడే జనంతా ఇచ్చంతంగా ఉన్నది. పోండ్రి ఏ మన తెలుగు సినిమాలు తీసేటి డైరెక్టర్లు తోపులకే తోపులు దొంగతనం సీన్లను చిత్ర విచిత్రంగా చూపెడతారు. ఎరకలేని వాళ్లకు ఎరక చెప్పేటట్టు దొంగతనాలు ఎట్లెట్లా చేయాలి, దొరకకుండా ఎట్లెట్లా తప్పించుకోవాలని దొంగోళ్లకు కొత్త ట్రిక్కులు చూపెడతారు. అట్లనే ఎట్లా పట్టుకోవాలనో ఎట్లయితే దొంగలు పట్టుబడతారో అది కూడా సినిమా ఆఖరికి క్లైమాక్స్ లో చూపెడతారు. అట్లా ఏ సినిమాలో చూసిర్రో ఏమో గానీ గిడ పోలీసు వాళ్ళు ఎట్టకేలకు దొంగల్ని పట్టుకుర్రు. చూడుర్రి. డీసీఎం బండి కొబ్బరి బోండాలు లోడేసుకొని పోతుంటే డీసీఎం అనుషెడ్డట్టుంది కదా, ఎటు కాకుండా నడుమిట్లాపిర్రు. ఎంత దూరం పోవాలో ఏమో పాపం. మరి అండ్లున్న కాయలు ఎల్లనన్నా ఎక్కిచ్చేతందుకు చూస్తుర్రా ఏంది అని అనుకుంటుర్రు కదా. కానీ కాదు, అసలు ముచ్చట చెప్తే మోకాలు నల్లగైతే కొబ్బరి బోండాల లోడ్ అని పేరు చెప్పుకొని ఎర్రచందనం మొద్దులు వేసుకుపోతుర్రు. ఏం తక్కువ 50 లక్షల కంటే మీదనే ఇల్వకల్ల ఎర్రచందనం మొద్దుల్ని కొబ్బరి బోండాల కింద కమాయించి పెట్టిర్రు. ఏలూరుకెంచి నాగ్పూర్ కు వేసుకుపోతుంటే హైదరాబాద్ పట్టణంలో ఉన్న మేడ్చల్ పోలీసులు పట్టుకుర్రు. రోడ్డు మీదంగా ఆగంగా ఉరుకుతుంటే చూసి అనుమానం వచ్చి అడ్డం తిరిగి ఆపితే అసలు ముచ్చట బయటపడ్డది. అట్లా 3 దాకా పట్టుకొని ఆడ ఆఫీసర్లకు అప్పచెప్పిర్రు. అయితే దొరికినోళ్ళంతా ఉత్తరప్రదేశ్ వాళ్ళేనట. డీసీఎం కూడా అక్కడదే అంటుర్రు పోలీసోళ్ళు. ఆగ చూడుర్రి ఎర్రచందనం మొద్దులు పేరుకు తగ్గట్టే ఎట్లా ఎర్రగా మెరిచిపోతున్నాయో. ఆగ చూసిర్రా పట్టుకున్న మొద్దుల్ని లైన్ ఎంబడి ఎట్లా వేసిర్రో. ఇక దీని మీద కేసు రాసుకున్న అడవి అధికారులు ఏడు నుంచి పట్టుకొస్తుర్రు, ఏడికి పట్టుకుపోతుర్రు, ఎన్నాళ్ళ సంది ఈ దొంగ దందా నడిపిస్తుర్రు అనేటి వాటి మీద విచారణ చేస్తుర్రట. ఇంతకు ముందోసారి ఆయిల్ ట్యాంకర్లలో వేసుకుపోతుంటే పట్టుకున్నారు. ఇప్పుడు కొబ్బరి బోండాల లోడ్ల అడుగునేసుకొని పోతుంటే పట్టుకుర్రు పోలీసోళ్ళు. తీరు ఉపాయాలు చేసినా ఎట్లా పసిగడుతుర్రో ఎట్లా పట్టుకుంటుర్రో అర్థం కాకునాలే కావచ్చు. దొంగని చేతికి తాళాలు ఇచ్చినట్టు ఎర్రచందనాన్ని ఎత్తుకపోయేటి ఉపాయం చేస్తుర్రు. ఎవ్వలేమనుకుంటే రేపు అంబులెన్స్ ని కూడా గుత్తపడతారు కావచ్చు. చెక్ పోస్ట్ల కాడ ఆపరు, పోలీసులే ట్రాఫిక్ క్లియర్ చేస్తారు అని. ఆయన ఉత్త కూలోళ్ళని పట్టుకొని లోపలేస్తే ఏమొస్తుంది సార్లు. అసలు దొంగలు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళను బజార్ల గుంజుర్రి మొదలు.
తప్పు చేసిన వాళ్ళను జైల్లో ఎందుకేస్తారోళ్ళ మనిషి మారతాడని తప్పు తెలుసుకొని మంచోడవుతాడని కదా. కానీ ఏదో కోచింగ్కి పోయి కొలువు కొట్టినట్టు జైల్లోకి పోయి వచ్చినాక దొంగ అయిండు ఒకడు. మళ్ళీ మామూలు దొంగ కాదు, క్రికెట్లో సెంచరీలు కొట్టినట్టు దొంగతనాలల్లో సెంచరీ కొట్టిండు. ఇంకా అదేదో పెద్ద గొప్ప పని అయినట్టు చేసిన దొంగతనాలన్నీ మర్చిపోకుండా బుక్లో రాసుకున్నాడట. ఇంటుంటే గమ్మత్ అనిపిస్తున్నది కదా. మన ముచ్చటేందో మొత్తం ఒకసారి అరుసుకునొద్దాం పార్. ఇగో గిడ కరోనా తలగకుండా కర్రెటి మాస్క్ పెట్టుకొని నిల్చున్నాడు చూస్తున్నారా. గివీడే గా పనివంతుడైన దొంగోడు. పేరు శంకర్ నాయక్. ఊరు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ల బండ తండా. బుద్ధిగా బీ ఫార్మసీ దాకా చదువుకున్నాడు. చదివినోడు అట్లనే ఏ కంపెనీలనన్న నౌకరీ దొరకబట్టుకొని కొలువు చేసుకొని మంచిగా బతకద్దా. కానీ మొదలు ఒక కూనీ కేసులో జైలుకు పోయొచ్చిండట. అయితే పోయినోడు పోయినట్టు రాలే. జైల్లో ఉండంగానే ఓ తలకు మాసినోని సాయిత దొరుకుట్లా బయటికి వచ్చినాక దొంగ అవతారం ఎత్తిండు. అంటే జైల్లో కోచింగ్ తీసుకున్నట్టే అయిందనుకో రాదుర్రిగా. అట్లా దొంగ అవుడే ఆలస్యం. మునుం పెట్టి పొట్టు పొట్టు దొంగతనాలు చేసుకుంటూ పోయిండు. చేతుల కాసులు గలగలా పెరిగినా కొద్దీ మందు దాగుడు గంజాయి బుక్కుడు గట్టిగా అలవాటు చేసుకున్నాడట. తాళాలేసిన కొంపలను లూటీ చేసుడు, దొరికిన సొమ్మును తాకట్టు పెట్టుడు, వచ్చిన పైసలతోనేమో తైతకలాడు. ఇదే పనైందిగా. ఇట్లా అటు ఆంధ్రాల ఇటు తెలంగాణల పేరువైన మోస్ట్ వాంటెడ్ దొంగ అయిండు. కన్ను పడితే ఏదైనా క్షణాల్లో మాయం చేస్తాడట. ఇక అసంటోడు పోలీసులకు దొరుకుతాడాను ఇన్నొద్దులు మంచినే తప్పించుకుంటూ తిరిగిండు. కానీ దేవుడు వీని దొంగతనాలన్నీ లెక్క రాసిండో ఎట్లనో సెంచరీ దాటిన యాళ్ళ పోలీసుల చేతికి చిక్కిండు. ఇక వీని చరిత్ర ఏందో ఏసీపీ సారే చెప్తాడు. ఈనూర్రి డైరీలో రాసుకుంటాడు. దొంగతనం చేసిన తర్వాత డైరీలో రాసుకుంటాడు. హోటల్లోనే స్టే చేస్తాడు. ఆ డబ్బులు అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడానికి అతను ఏదైతే దొంగతనం చేయగా వచ్చిన డబ్బులు ఉంటాయో ఆ డబ్బులు పెట్టి టెంపరీ వెహికల్స్ కొంటాడు. కొని దానికి నెంబర్స్ ట్విస్ట్ చేసి కొంచెము ఆ బండి మీద దొంగతనం చేసి ఆ దొంగతనాలు అయిపోయిన తర్వాత 2-3 కాగానే పక్క పడేసేసి మళ్ళీ ఇంకొక వెహికల్ కొని మళ్ళీ ఆ విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. వీని అలవాట్ల మన్ను ఇన్నరా నుల్లా. ఎక్కడ ఏం కొట్టేసినా ఏ కొంప కొల్లేరు చేసిన దొంగతనాలన్నీ బుక్కుల లిస్టు రాస్తుంటాడట. మరి అదేం వెరైటీయో ఏమో. అంతేకాదు దొంగతనానికి పోయిన ఇంట్లో ఏమేమి తీసిండు కూడా కాగితం మీద లిస్టు రాసే అలవాటు ఉన్నదట వీనికి. అట్లా ఏ ఇంటి మీద కన్నేసినా ఆ ఇంటోళ్లకు తెలిసేటట్టు పైసల లెక్కలు ఇస్రాల లెక్కలన్నీ కాగితం మీద రాసి మరీ వస్తాడట. ఎందుకంటే పోనీ కూడా పోయినాయని చెప్తుంటారు కదా కొందరు. అట్లా లేని దొంగతనాలన్నీ మీద పడతాయని కావచ్చు గంత ఇగ్రం నేర్చిండు. అంతేకాదు ఎవరైనా ఆడోళ్ళ కోసం దొంగతనాలు చేస్తుంటారు. కానీ వీడు అట్లా కాదట, మొగోళ్ళ కోసం చేస్తుంటాడట దొంగతనాలు. మొగోళ్ళు లేదని అడిగితే చాలు ఎంతకైనా తెగిస్తాడట. ఇక కష్టపడి సంపాదించకున్నా వీనికి బిల్డప్ కూడా ఎక్కువనే. ఖరీదు చేసే చెప్పులు వేసుకుంటాడట. వేలకు వేలు పెట్టి కొన్న బట్టలు తొడుక్కుంటాడట. మళ్ళా స్టార్ హోటల్ తప్ప ఏడా ఉండడాట. గంత షిపాయి దొంగోడట వీడు. వీని దొంగ మొఖంల మన్ను. పోలీసులకు దొరికినప్పుడు కూడా మస్తు టిప్ టాప్ గా తయారై ఉన్నాడట. మొత్తం 13 లక్షలకు మీదనే దొరికిందట సొత్తు వీని కాడ. ఏమైనా భలే ఇజ్జంత్రాల దొంగోడే ఉన్నాడు పోర్రి.